మనతో సహజీవనానికి, మన ఆహ్లాదానికి, ఉల్లాసానికి, మనకు బోర్ ఫీల్ లేకుండా ఉండటానికి కూడా, అంతేకాదు భౌతికంగా కొన్ని పాఠాలకి, మరికొన్ని కారణాలకి, ఇవే కాదు ఇంకా మరికొన్ని కారణాలకి మన కోసం ప్రకృతి, పశుపక్షాదులు, జంతుజాలం అద్భుతంగా చేశాడు ఆయన. పక్షులు అనగానే వెంటనే మన వాళ్ళకి చికెను, ఏ పక్షి అయినా సరే దీన్ని తింటే ఎట్లుంటుందని ఆలోచిస్తారు కొంతమంది రాక్షసులు. ఏ పక్షి అన్నా చెప్పని ఇది ఏ టేస్ట్ ఉంటుందో అనుకుంటుంటారు. ఒక చిలకను చూడండి, పచ్చని చిలకను చూడండి, చంపబుద్ధి అయిద్దా? అయిద్దా? వసంత ఋతువులో కోకిల స్వరాన్ని వినండి. అది చెట్లలో ఉండి కూస్తుంటే అక్కడ నుంచి వెళ్ళబుద్ధి కాదు, అవునా? కోకిల స్వరం అంత మధురంగా ఉండడానికి కారణం కాకి స్వరం. దాని బ్యాక్గ్రౌండ్లో కాకి, దాని భయంకరమైన శబ్దంలో కోకిల స్వరం వినపడితే ఎంత హాయిగా ఉంటుందో అబ్బా అనిపిస్తుంది మనకి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి అయ్యలారా గట్టిగా. పక్షులను చూసినప్పుడు వాటిని చంపబుద్ధి కాదు, చూడాలనిపించింది. జంతువులను చూసినప్పుడు కూడా చంపబుద్ధి కాదు, చూడాలనిపించింది. ఏదో తెలియని ఆకర్షణ వాటిల్లో. కొన్నిసార్లు మన మైండ్ గలిబిలిగా ఉన్నప్పుడు అలాంటి ప్రదేశాలకు మనం వెళ్ళినప్పుడు మనసు ఆహ్లాదంగా ఉంటుంది. నా సైకాలజీ అది. మీకు అలానే ఉంటుందా, లేకపోతే తినాలనిపించిద్దా? మీకు ఎలా ఉంటుందండి? అలా మంచి పచ్చిక బయళ్ళు, పక్షులు అవి ఉండే లొకేషన్లోకి వెళ్తే ఎట్లా అనిపిస్తుంది మీకు? ఆహ్లాదంగా ఉంటుందా, లేకపోతే ఏమన్నా చిరాకుగా ఉంటుందా? ఆహ్లాదంగా ఉంటుంది అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. నిజమేనా? కొంతమంది అయితే ఏకంగా ఇళ్ళకి తెచ్చి పెంచుకుంటారు. పచ్చిక బయళ్ళలో ఎగురుతా తిరిగే కుందేళ్ళను చూడండి, పక్షులను చూడండి, పొద్దునే కిలకిలారావాలు చేసే చిలకల్ని, రకరకాల పిట్టల్ని, పక్షులను చూడండి, నీళ్లలో మునుగుతూ లెగుస్తున్న హంసల్ని చూడండి. తినాలనిపించిద్దా? అలానే చూడాలనిపించిద్దా? రంగురంగుల చేపలను చూడండి. కొంతమంది ఎక్వేరియంస్ పెట్టుకుంటారు ఇళ్లలో. ఇవన్నీ అవసరమా? అంటే తన బిడ్డలకి ఆహ్లాదం కలిగించడానికి, ఆనందం కలిగించడానికి, రమ్యంగా అనిపించడానికి, మనోహరంగా అనిపించడానికి, కడుపుకి ఆహారమే కాకుండా మనకి ఇంత కూడా బోర్ ఫీల్ లేకుండా ఈ లైఫ్ని మనం ఆయన ఇచ్చిన ఆయుష్కాలం ఆనందంగా గడిపేయడానికి ఎన్ని ఏర్పాటు చేశాడో చూడండి. నేను అదంతా దేవుడు సృష్టించిన ఈ రమణీయమైన ప్రకృతి అంతా చూసినప్పుడు నేను అదే అనుకుంటాను, దేవా ఇదంతా నా కోసమేనా? దేవా ఇదంతా నా ఆనందం కోసమేనా? ఈ చిలకలు నా కోసమే, లేకపోతే ఎందుకు తండ్రి? ఆ కోకిల నా కోసమే. ఈ చెట్లు కొన్ని చెట్లు ఆహారానికైతే, కొన్ని చెట్లు మనకు వచ్చే రోగాలకు మందుగా. చూడండి, మన కోసం అన్ని ముందుగానే సిద్ధపరిచి ఆఖరణ మనల్ని తీసుకొచ్చాడు భూమి మీదకి. ఇన్ని సౌఖ్యాలు ఏర్పాటు చేసి కడుపుకి ఆహారం, ఒంటికి ఆరోగ్యం, అధికారం, మనసుకు ఆహ్లాదం, ఉల్లాసం కల్పించేవి. గలగల పారే సెలయేళ్ల యొక్క శబ్దాలు వినండి. కుహు కుహు కూస్తున్న కోకిల స్వరం వినే ఆ పాట పాడుకున్నా. పాడవే కోయిలా సుమధుర సువార్త గీతిక. నెట్లో ఉంటుంది, తర్వాత చూసుకోండి, వినుకోండి. ఇప్పుడైతే మళ్ళీ అంశం లేట్ అయింది, మ్యాటర్లోకి వస్తా. నాకు అదొక ఆనందం. ఎటుపోయినా 4 పక్షులు తెచ్చి చేసుకోవటానికి చూసుకుంటా. నేను చూడకపోయినా మీరన్నా చూస్తారుగా. పిల్లలు నాకు ఫ్యాన్స్, పెద్దోళ్ళు కూడా గుర్తుపట్టరు. నేను రోడ్డు మీద కనపడితే వాళ్ళు గందరగోళం చేస్తారు. ఏ బజార్కైనా వెళ్ళానంటే కాసేపట్లో బజార్ జనమంతా వచ్చి ఆడు ఉంటారు. ఎందుకంటే వెళ్ళిపోతారు, ఇల్లు తిరుగుతారు, చల్లమనొచ్చాడు. ఎందుకు పిల్లలకి అంత ఇష్టం అంటే వాళ్ళకి ఇష్టమైనవన్నీ తెచ్చిపెట్టడానికి నేను ఇష్టపడతా.
ఇదంతా మళ్ళీ మళ్ళీ నేను ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు మన కోసం ఎంత సున్నితమైన విషయాన్ని కూడా సీరియస్గా తీసుకున్నాడండి. సీతకు ఒక చిలకం చూడండి, దాని రెక్కల మీద డిజైన్ చూడండి. ఎంత రిస్క్ చేశాడండి మన కోసం, ఎంత వర్క్ చేశాడండి మన కోసం. యేసయ్యకి స్తోత్రం చెప్పొద్దు? చెప్పాలా లేదా? ఇప్పుడు నేను వర్ణించా కదా, కానీ కనీసం ఇక నుంచి అన్న కొద్దిగా ప్రకృతిని చూసి ఆనందించడం మొదలు పెట్టండి. ఎప్పుడు తుమ్మల్లో పొద్దుపొడిసినట్టు ముఖాలు పెట్టవాకండి. కాస్త ప్రకృతి పశుపక్షాదులను చూసి కాస్త నవ్వుతా హ్యాపీగా సంతోషంగా ఉండండి. మీకు దండం పెడతా. ఇన్ని రిస్కులు చేసి, ఇంత యాతన పడి మన కోసం ఇంత రెడీ చేసి, ఒక పెద్ద బిల్డింగ్ కట్టి అందులో అన్నీ ఏర్పాటు చేసి ఫ్యామిలీని దించినట్టు మన కోసం 6 రోజులు వర్క్ చేసి, మళ్ళీ పగటిలో మనకి వెలుగు కావడానికి సూర్యుడిని, రాత్రిలో మళ్ళీ మనకు చీకటి లేకుండా చంద్రుడిని. మరి ఇన్ని చేసాం, మరి మాకు ఈ బాధలేంది? చిలకల్ని చేసావు బాగానే ఉంది, చూసే పరిస్థితి ఏడుంది ఏడా?